అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. అలనాటి ఆణిముత్యాలు శీర్షికతో తెలుగు పాటలు 60 వసంతాలు గడిచినప్పటికీ కూడా ఆమని సౌరభాలు వెదజల్లే అద్భుతమైనటువంటి పాటల్ని ఎలా అయితే మనం గుర్తు చేసుకుంటున్నామో, అలాగే 'భూలే హుయే గీతోం కి యాదే' అని మనం హిందీ పాటలు కూడా అద్భుతమైనటువంటివి. అవి కూడా ఇంచుమించు 60 వసంతాలు దాటిపోయిన పాటలనే మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున 1959లో రిలీజయిన 'నవరంగ్' సినిమా గురించి, అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి పాటల గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1959లో 'నవరంగ్' సినిమా రిలీజయిందండి. ఆహ్, ఈ సినిమా శాంతారాం గారు డైరెక్ట్ చేశారు. అంటే శాంతారాం గారు అంటే చాలా చాలా ఫేమస్ డైరెక్టర్ అండి ఆయన. అతని డైరెక్షన్‌లో ఆహ్, సంధ్య అనే యాక్ట్రెసు, ఆవిడ అద్భుతమైనటువంటి నాట్యం అండి. మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆమె అసలు విల్లులా వంగుతుంది ఆమె మేను. అద్భుతంగా ఆవిడ డాన్స్ చేస్తారు. ఆ నాట్యానికి తగినట్టుగా పాటలు రాశారు. అలాగే ఆ పాటలకి కంపోజ్ చేసిన వాళ్ళు రామచంద్ర గారు. అసలు వెరసి ఒక అద్భుతమైనటువంటి సంగీత నాట్య సమ్మిళితమైనటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎంత అద్భుతమైనటువంటి సినిమావో ఆ సినిమా. అందులో అసలు 'మహేంద్ర కపూర్' అనే ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు కదా! అతను ఇదిగో ఈ ఇందులో ఈ సినిమాలో ఒక అద్భుతమైన డ్యూయెట్ ఉంది. ఆశా భోంస్లే గారు, మహేంద్ర కపూర్ గారు పాడినటువంటి ఒక డ్యూయెట్. ఆ పాటతో ఆయన ఆహ్, ఈ హిందీ నేపథ్య గాయకుడుగా అరంగేట్రం చేశారు. ఆ పాట చాలా హిట్ అండి. అసలు 'నవరంగ్‌లో' పాటలన్నీ హిట్టే అనుకోండి. ఆ పాటేంటంటే, ఆధా హే చంద్రమా రాత్ ఆధీ, ఆధా హే చంద్రమా రాత్ ఆధీ, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी, ఆథా హే చంద్రమా. చాలా అద్భుతమైన పాట. ఇలా ఇందులో ఒకటా రెండా, అరే జారే హట్ నట్ ఖట్ నా చోడ్ దే మేరా కొంగట్ పలట్ కే దూంగి ఆజ్ తుझे గాలి రే, అది కూడా చాలా బాగుంటుంది. ఆ పంధాలో ఆశా భోంస్లే గారు పాడినటువంటి ఒక అద్భుతమైన సోలో ఉంది. ఎంత సూదింగ్‌గా ఉంటుందో. ఆశా భోంస్లే గారి పాట అంటేనే ఒక దూకే జలపాతం లాంటిది. ఆమె పాటలు చూసారా? పియా తూ అబ్ తో ఆజా, ఎంత ఇదిగా ఉంది. అలాగే జవాన్ జాన్ మన్ హసీన్ దిల్‌రుబా మిలే తో దిల్ జవాన్ మిస్సార్ హో గయా, ఎలా ఉంది. అట్లాగే దమ్మారో దమ్, ఇంక చెప్పాలా కదా! ఆవిడని అంత వైవిధ్యంగా చూసిన వాళ్ళం. ఇన్ ఆँखों की मस्ती के మస్తానే హజారో హై అని బ్రహ్మాండమైన గజల్స్ పాడుతుంటే చూసాం. కానీ ఇంత నెమ్మదిగా వాయిస్ అంతటిని కూడా, ఆ వాయిస్ త్రూఅవుట్ మొత్తం మీకు పాట మొత్తం ఆ భావాన్ని ఆకళింపు చేసుకొని ఆవిడ పాడారండి. అద్భుతం గదూ! ఎప్పుడైనా ఇంతవరకు ఏ వేదికల మీద ఎక్కడా కూడా, ఏ కల్చరల్ ప్రోగ్రామ్‌లోను, హిందీ ప్రోగ్రామ్‌లో కూడా ఈ పాట పాడగా నా చెవిన పడలేదు. ఈ పాట ఎప్పుడైనా అవకాశం ఇస్తే నేను పాడతానని మా మాస్టర్ మాకెప్పుడు ఆర్గనైజర్ ఉన్నారు కదా! మా మాస్టర్ సీతారామయ్య గారు. అడిగాను. వారేమన్నారనంటే, దీనికి సరిగా వాయించగలిగినటువంటి, అంటే కొన్ని ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవో ఉండాలట. అవన్నీ కూడా సమకూర్చుకున్న నాడు మనం ఇది పాడదామండి, మీ చేత పాడిస్తానని చెప్పారాయన. సరే ఆ పాటేంటో ఒకసారి చూద్దాం. హ్మ్. तुम मेरी मैं तेरी, तेरी चरण कमल की चेरी,
जन्म जन्म की तेरी पुजारन, लाए भर के तेरा प्यार, सलोनी सैया इसको करो स्वीकार। तुम मेरी मैं तेरी। ఏం అద్భుతమైన పల్లవి కదా. एक प्राण दो तन है हमारे, जुग जुग से हम साथी। एक प्राण दो तन है हमारे, जुग जुग से हम साथी। संग संग हम ऐसे पिया हो, जैसे दिया और बाती। आशा मिली, आशा मिली, नई कलियां खिली, देखो जीवन में आई बहार, सलोनी सैया इसको करो स्वीकार। तुम मेरी मैं तेरी। बीती दुख की वो अंधियारी घड़ियां, ज्योत सुहाग की चमकी। बीती दुख की वो अंधियारी घड़ियां, ज्योत सुहाग की चमकी। हाथों में कंगना खन खन करे, मेरे माथे की बिंदिया चमकी। सब दुखड़े भूली, सब दुखड़े भूली, गोदी में झूली, सपनों का ये संसार, सलोनी सैया इसको करो स्वीकार। तुम मेरी मैं तेरी, तेरी चरण कमल की चेरी। जन्म जन्म से तेरे पुजारन, लाए भर के तेरा प्यार, सलोनी सैया इसको करो स्वीकार। तुम मेरी मैं तेरी. ఎంత అద్భుతమైనటువంటి భావం అంటే, వారి సంసారంలో విరిసిన ఒక కుసుమమే వాళ్ళ సంతానం. ఆ సంతానాన్ని భర్తకి చూపించే సందర్భంలో ఈ పాట పెట్టారు. చాలా అద్భుతం. ఏవండి, ఇలాంటి అపురూపమైనటువంటి సాహిత్యము, సంగీతము సమ్మిళనమైనటువంటి ఎన్నో గీతాలున్నాయి. వాటన్నిటిని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం, ఇలాగే పాడుకుందాం. అవి మీ దాకా రావాలంటే మీరు వెంటనే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ఈ పాట నచ్చినందుకు లైక్ చేయాలి, దయచేసి షేర్ చేయాలి. థ్యాంక్ యూ అండి.